హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్లో ఆపరేటర్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆపరేటర్ ప్రిసిడెన్స్. ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది మనకు ఎప్పుడు ఫేమ్లోకి వస్తుంది అంటే సి లాంగ్వేజ్లో మనం ఒక ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం, అంటే ఒక ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లో రెండు లేదా అంతకన్నా ఆపరేటర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఏ ఆపరేటర్ని ఎవాల్యుయేట్ చేయాలి అనేది ఈ ప్రిసిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 × 3 + 10 అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్లో మనకు ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది, సో ఇక్కడ అడిషన్ ఆపరేటర్ ఉంది. సో ఫస్ట్ మనం 2ని 3ని మల్టిప్లికేషన్ చేయాలా లేదా ఫస్ట్ 3ని 10ని అడిషన్ చేయాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ ప్రిసిడెన్స్ ఆపరేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రిసిడెన్స్ అంటే ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా మనం దీన్ని రెండు విధాలుగా మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ వే ఏంటి, వే 1 వచ్చేసి ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేసి, అంటే 2 × 3 + 10 6 + 10 = 16. సో సెకండ్ వే వచ్చేసి 2 × 3 + 10, సో 2 × 13 26. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ వే అనేది ఈ ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అకార్డింగ్ టు సి ఈ ఫస్ట్ వే అనేది కరెక్ట్. సో సి లాంగ్వేజ్లో ఆల్రెడీ మనకు ప్రతి ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేస్తుంటారు. సో ఈ పక్కన ఉండే టేబుల్ ఉంది కదా, సో దీని మీద డిపెండ్ అయ్యి ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే కంపైలరు ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ఫేస్ చేసినప్పుడు అది ఈ లిస్ట్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ఫాలో అయ్యి ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ని ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆపరేటర్ ప్రిసిడెన్స్ని ఈ టేబుల్ని చూద్దాము. సో ఇక్కడ మనం ఈ టేబుల్ని కానీ చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే ఈ టేబుల్లో ఫస్ట్ ఉండేది హై ప్రిసిడెన్స్. మనకు కిందకి వచ్చే కొంది ఏమవుతుందంటే ప్రిసిడెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. హై ప్రిసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ అనేవి మనకి ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే లో ప్రిసిడెన్స్ ఆపరేటర్స్ అనేవి మనకు ఎవాల్యుయేట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ హై ప్రిసిడెన్స్ అనేది దేనికి ఉంది అంటే ఈ బ్రాకెట్స్కి, సో పోస్ట్ ఫిట్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్కి, నెక్స్ట్ వచ్చేసి డాట్ ఆపరేటర్స్. సో ఈ డాట్ ఆపరేటర్స్ కానీ ఈ యారో ఆపరేటర్స్ కానీ మనకు స్ట్రక్చర్స్ లేదా యూనియన్స్లో మెంబర్స్ని, స్ట్రక్చర్ లేదా యూనియన్స్ యొక్క మెంబర్ని యాక్సెస్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి దేనికి ఉంది అంటే మనకు ఫ్రీ ఫిట్స్ ఇంక్రిమెంట్స్కి, లాజికల్ నాట్, వన్స్ కాంప్లిమెంట్, సో అట్లా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రిసిడెన్స్ వచ్చేసి మనకు మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్కి ఉంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ని కనుక ఫాలో అయితే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 2 ఆపరేటర్స్లో ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ హై ప్రిసిడెన్స్ దేనికి ఉంది? మల్టిప్లికేషన్కి ఉంది. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే 2 and 3 అనేది మల్టిప్లై అవుతుంది. ఆ వచ్చిన రిజల్ట్తో 10 అనేది అడిషన్ అవుతుంది. సో ఆ తర్వాత మన రిజల్ట్ అనేది 16 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు వాటి ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఆపరేటర్ని ఎవాల్యుయేట్ చేయాలి అనేది మనకు ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆపరేటర్ ప్రిసిడెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇది ఏంటి అంటే ఇది మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేనేం చేశాను అంటే ఒక 4 వేరియబుల్స్ని 4 ఇంటీజర్స్ని డిఫైన్ చేశాను. సో వాటి యొక్క వాల్యూస్ 3, 2, 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే D = A × B లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ C + 5. సో ఇప్పుడు Dలోకి ఎంత వాల్యూ అనేది అసైన్ అవుతుంది అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ ఇప్పుడు D = A × B లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ C + 5. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ని కనుక తీసుకుంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో మనకు ఎలా ఉందంటే ఈ ఎక్స్ప్రెషన్లో మనకు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అంటే ఏముంది, ఒక మల్టిప్లికేషన్ ఉంది, ఒక లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంది, ఒక అడిషన్ ఉంది. సో ఈ 3 ఆపరేటర్స్లో మనం ఫస్ట్ ఏ ఆపరేటర్ని అవాల్యుయేట్ చేయాలి. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రిసిడెన్స్ మీద. ఈ 3 ఆపరేటర్స్లో ఏ ఆపరేటర్ యొక్క ప్రిసిడెన్స్ అనేది హై అని ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ అవాల్యుయేట్ చేయాలి. సో దాని ప్రకారం మనకు మల్టిప్లికేషన్ ఆపరేటర్కి హై ప్రిసిడెన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఫస్ట్ ఏమవుతుంది, ఏ ఇంటూ బి మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఏ ఇంటూ బి మల్టిప్లై అయితే మనకి ఏమవుతుంది 3 into 2. సో ఏమవుతుంది అంటే 6 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ సి ప్లస్ 5 అవుతుంది. సో నెక్స్ట్ మనకు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ మనకు షిఫ్ట్ ఆపరేటర్ ఉంది, అడిషన్ ఉంది. ఈ రెండింటిలో మనకు దేనికి హై ప్రిసిడెన్స్ ఉంటుంది, అంటే అడిషన్కి హై ప్రిసిడెన్స్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ సి ప్లస్ 5 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి సి వాల్యూ ఎంత, సి వాల్యూ 1 ప్లస్ 5 అనేది ఎంత 6. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సి లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 6. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది అవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో ఈ వాల్యూ అవాల్యుయేట్ అయితే ఇప్పుడు మనం ఏదైనా లెఫ్ట్ షిఫ్ట్ కానీ చేస్తే వాల్యూ 6 into 2 power 6 అంటే 64. సో 64 into 6 384. సో ఇప్పుడు మనకు డీలో అసైన్ అయ్యే వాల్యూ అంతా, డి వాల్యూ వచ్చేసి 384. సో ఇలా మనకు ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ అనేది ఈ విధంగా మనకు వాటి ఎక్స్ప్రెషన్లో మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలా మనకు ఆ ఎక్స్ప్రెషన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఆపరేటర్ ప్రిసిడెన్స్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనకు ఏంటి, డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 5 + 3 మైనస్ ప్లస్ జెడ్, ఓకే. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఆపరేటర్స్ ఏంటి, మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బ్రాకెట్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్. సో ఇక్కడ మనకు 4 డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 4 డిఫరెంట్ ఆపరేటర్స్లో మనకి ఈ టేబుల్ నుంచి కనుక చూస్తే మనకు హైయెస్ట్ ప్రిసిడెన్స్ అనేది ఫస్ట్ దేనికి ఉంటుంది అంటే బ్రాకెట్స్కి ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే ఈ బ్రాకెట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. సో y + 3, y వాల్యూ నాట్ y, ఇది b అన్నమాట, c, ఓకే, b c b c. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమవుతుంది అంటే b + 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. b వాల్యూ అంతా 2. సో 2 + 3 ఏమవుతుంది అంటే 5 అవుతుంది. సో ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ 5 మైనస్ ప్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ సి. సో ఇంకా రిమైనింగ్ ఉన్న వాటిల్లో మనకు హైయెస్ట్ ప్రిసిడెన్స్ దేనికి ఉంటుంది అంటే టేబుల్ ప్రకారం కనుక చూస్తే మనకు రిమైనింగ్ దాంట్లో సో ప్రీ ఇంక్రిమెంట్కి మనకు హై ప్రిసిడెన్స్ ఉంటుంది అనమాట. సో ప్రీ ఇంక్రిమెంట్కి మనకు హై ప్రిసిడెన్స్ ఉంటుంది కాబట్టి ప్లస్ సి. సో సి వాల్యూ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రిమెంట్ బై 1. సో ఇక్కడ సి వాల్యూ అంతా మనకు 3. సో ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే 4 అవుతుంది అనమాట. సో ఇదేమవుతుంది అంటే ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ 5 మైనస్ 4. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్లో మనకు ఫస్ట్ హైయెస్ట్ ప్రిసిడెన్స్ వచ్చేసి మల్టిప్లికేషన్కి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 మల్టిప్లికేషన్ ఆఫ్ 5. సో -4. సో 5 - 4 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే డి వాల్యూకి డికి 1 అనేది అసైన్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట మనకు. అంటే వాటి ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఆ ఆపరేటర్స్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే ఆ ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఫస్ట్ ఏ ఆపరేటర్ని ఎవాల్యుయేట్ చేయాలనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకు ఇట్లా ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది చూసాము. సో ఇప్పుడు అసోసియేటివిటీ అనేది చూద్దాం. అసోసియేటివిటీ అనేది ఎప్పుడు మనకు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
వాటి ఎక్స్ప్రెషన్లో ఆ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. కాకపోతే ఆ డిఫరెంట్ ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అనేది సేమ్ అయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఈ అసోసియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది 2 మల్టిప్లికేషన్ ఆఫ్ 3 డివైడెడ్ బై 6 అనుకుందాం. సో ఇప్పుడు మనకేమవుతుంది, దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు, అవునా? 2 రకాలుగా అంటే ఫస్ట్ వే 1 చూద్దాం, తర్వాత వే 2 చూద్దాం. సో వే 1 ప్రకారం 2 మల్టిప్లికేషన్ ఆఫ్ 3 బై 6. సో ఫస్ట్ మనం 2 మల్టిప్లికేషన్ ఆఫ్ 3 చేస్తాం అనమాట. సో 6 డివైడెడ్ బై 6 మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. సో ఇక్కడ 2 మల్టిప్లికేషన్ ఆఫ్ 3 బై 6. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ డివైడ్ అని చేసామనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 2 మల్టిప్లికేషన్ ఆఫ్ 0, అవుట్పుట్ అనేది 0 వస్తుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ వే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఏమున్నాయి, ఒక మల్టిప్లికేషన్ ఉంది, ఒక డివిజన్ ఉంది. సో ఈ రెండు ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అనేది సేమ్. సో ఇక్కడ మీరు కనుక చూస్తే మల్టిప్లికేషన్కి డివిజన్కి రెండిటికి సేమ్ ప్రెసిడెన్స్ ఉంది. సో ఇలా సేమ్ ప్రెసిడెన్స్ ఉన్నప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలంటే అసోసియేటివిటీ అనేది ఫాలో అవ్వాలి. అసోసియేటివిటీ అంటే ఏంటి అంటే ఏవైనా అంటే సేమ్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా లేదా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా అనేది ఉంటుందన్నమాట. అది అసోసియేటివిటీ అంటారనమాట. సో డిఫరెంట్ ఆపరేటర్స్కి మనకి ఏముంటుందంటే డిఫరెంట్ అసోసియేటివిటీ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ టేబుల్ని కనుక చూస్తే మనకేముంది, ఫస్ట్ ఈ బ్రాకెట్స్కి కానీ లేకపోతే ఈ పోస్ట్ డిక్రిమెంట్కి కానీ అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ ఉంది. సో అలానే ప్రీ డిక్రిమెంట్కి ఇండైరెక్షన్ ఆపరేటర్స్కి అసోసియేటివిటీ అనేది రైట్ టు లెఫ్ట్ ఉంది. సో మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఏముంది, అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ ఉంది. సో కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్లో మనకు మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, ఈ రెండు ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ కూడా సేమ్ కాబట్టి ఈ టైంలో మనం అసోసియేటివిటీ ఫాలో అవుతాము. ఇక్కడ అసోసియేటివిటీ ఈ ఆపరేటర్స్ ఏముంది, లెఫ్ట్ టు రైట్. సో మనం ఎట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. సో అంటే వే 1 అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. సో ఇది కరెక్ట్, ఓకేనా? సో ఇలా వాటి ఎక్స్ప్రెషన్లో సేమ్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ కానీ ఉంటే అప్పుడు మనం వాటిలో అసోసియేటివిటీని యూజ్ చేసుకొని మనం ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. సో ఇది అసోసియేటివిటీ యొక్క ఇంపార్టెన్స్. మనం కొన్ని సో ఇప్పుడు మనం అసోసియేటివిటీలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే D = A లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ B రైట్ షిఫ్ట్ ఆఫ్ C. సో అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ ఎక్స్ప్రెషన్లో మనకు లెఫ్ట్ షిఫ్ట్ ఉంది, రైట్ షిఫ్ట్ ఉంది. ఈ రెండు ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అనేది సేమ్. సో ఇలాంటప్పుడు మనం అసోసియేటివిటీని ఫాలో అవుతాం అనమాట. అసోసియేటివిటీ అంటే ఏంటి, మనం ఎగ్జిక్యూషన్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా లేదా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా అనేది. సో ఈ ఆపరేటర్స్ యొక్క అసోసియేటివిటీ అనేది మనకు ఎలా ఉంది అంటే లెఫ్ట్ టు రైట్ ఉంది. సో లెఫ్ట్ టు రైట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ B అనేది ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మనం ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ Bని ఎవాల్యుయేట్ చేస్తే ఏ వాల్యూ అంతా 4. సో 4ని మనం 4 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2. సో 4 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే దీని వాల్యూ అనేది 16 అవుతుంది. దీని వాల్యూ అనేది మనకు 16 అవుతుంది. సో 16 రైట్ షిఫ్ట్ ఆఫ్ C వాల్యూ ఎంత, C వాల్యూ వచ్చేసి 3. సో C రైట్ షిఫ్ట్ ఆఫ్ 3. సో దీని వాల్యూ వచ్చేసి అంటే మనం మనం అంటే 3 టైమ్స్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ కానీ చేస్తే అదేమవుతుంది అంటే 16/2³ టైమ్స్ అనేది అది డివైడ్ అవుతుంది అనమాట. సో 16/8. సో అవుట్పుట్ వచ్చేసి 2. మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే Dకి వాల్యూ అనేది 2 అనేది అసైన్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనకు అసోసియేటివిటీ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. అంటే వాటి ఎక్స్ప్రెషన్లో ఉన్న ఆపరేటర్స్ సేమ్ ప్రెసిడెన్స్ కనుక ఉంటే
అలాంటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ని మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలా లేకపోతే రైట్ సైడ్ నుంచి ఎవాల్యుయేట్ చేయాలా అనేది ఆ ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ మీద, అసోసియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఉన్న ఆపరేటర్స్ ఏంటి? షిఫ్ట్ ఆపరేటర్స్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటరు, రైట్ షిఫ్ట్ ఆపరేటరు. సో ఈ రెండు ఆపరేటర్స్ యొక్క ప్రిసిడెన్స్ సేమ్ కాబట్టి ఈ ఆపరేటర్స్ యొక్క అసోసియేటివిటీ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇక్కడ వాల్యూ అనేది మనకు 2 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం అసోసియేటివిటీకి సంబంధించి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ వచ్చేసి D is equals to C is equals to B is equals to A. ఇక్కడ మనకున్న ఆపరేటర్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ మనకు ఈ ఎక్స్ప్రెషన్లో అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా? సో అసైన్మెంట్ యొక్క ఆపరేటర్ యొక్క అసోసియేటివిటీ అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఏ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది బీట్ అసైన్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుంది అంటే బి వాల్యూ అంటే ఫస్ట్ ఏ వాల్యూ 10. సో ఏ వాల్యూ ఈ అసోసియేటివిటీ అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క అసోసియేటివిటీ అనేది రైట్ టు లెఫ్ట్ కాబట్టి ఏ వాల్యూ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే వాల్యూ బీట్ అసైన్ అవుతుంది అనమాట. సో బి వాల్యూ కూడా మనకి ఏమొస్తుంది అంటే 10 వస్తుంది అనమాట. సో సేమ్ ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? బి వాల్యూ అనేది సీకి అసైన్ అవుతుంది. సో సి వాల్యూ కూడా 10 అవుతుంది. సో అదేవిధంగా డి వాల్యూ కూడా మనకు 10 ఉంటుంది అనమాట. సో అంటే ఈ ఆపరేటర్ యొక్క అంటే అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క అసోసియేటివిటీ అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇలా మనకు అసోసియేటివిటీ ప్రిసిడెన్స్ అనేది వాటి ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఆపరేటర్ని ఎవాల్యుయేట్ చేయాలి అనేది ప్రిసిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ సేమ్ ప్రిసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ కనుక ఉంటే అప్పుడు మనం అసోసియేటివిటీని ఫాలో అవ్వాలన్నమాట. ఇది ప్రిసిడెన్స్ అసోసియేటివిటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.